హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ఫ్యాషన్. మనం ఈరోజు స్ట్రీట్ ఫుడ్ బాంబే స్పెషల్ వడాపావ్, మహారాష్ట్ర స్పెషల్ కదండి, అది ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా నేను ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ శనగపిండిని యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్స్ సరిపోతుందండి. సో శనగపిండిని తీసుకొని ఒక బౌల్లోకి దాంట్లో కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి. అలాగే కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పైన ఒక కోటింగ్ వస్తుంది కదా, దానికోసం. అలాగే కొంచెము జీరా పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. జీరా పౌడర్తో పాటు కొద్దిగా సోలా పొడిని, అదే బేకింగ్ పౌడర్ని, అలాగే తగినంత సాల్ట్ను యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత వాటర్ని కొద్దిగా వేసుకుంటూ బబుల్స్ లేకుండా నీట్గా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. మనము ఈ పిండిని ఎంత నీట్గా కలుపుకున్నామంటే అంత మనకు బాగా వస్తుంది. ఇలా ఏలిని పెట్టి చూడడం వల్ల ఏమవుతుందంటే అది ఎంతవరకు అతుక్కుంటుందో తెలిసిపోతుంది అనమాట. అలాగే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో జీరా, కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ను సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. వాటిని కూడా అందులో వేసేసి షాలో ఫ్రై చేసుకోవాలి. రెడ్గా అయితే చేయకూడదు, తీపి వస్తుంది అనమాట. సో అలా అన్నింటినీ వేయించుకోవాలి. కొద్దిగా ఒక 5 మినిట్స్ ఇలా వేగిపోతాయి, పచ్చి వాసన అనేది రాదనమాట. నెక్స్ట్ ఇందులోకి మనము ఇవి వేగిన తర్వాత ఇందులోనే మసాలా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి అయితే ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత పసుపు, గరం మసాలా పౌడరు యాడ్ చేసుకోవాలి. తర్వాత జీరా పౌడరు వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఒక్కసారి మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనము పొటాటోస్ని ఉడకబెట్టి పీల్ తీసేసి పక్కన పెట్టుకోవాలి, చిదిమేసి. అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ మిశ్రమాన్ని అంతా ఈ కడాయిలో వేసేసుకొని బాగా మిక్సింగ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తంగా ఆ పోపు అంతా ఆలూకి పట్టేటట్టు బాగా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ సరిపోతుందో లేదని కొద్దిగా యాడ్ చేస్తున్నా. సో ఇలా అంతా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. వడాపావ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. బండ్లో పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా. గ్రీన్ చట్నీ అవి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఒరిజినల్ మహారాష్ట్రియన్ వడాపావ్ అంటే వెల్లుల్లి కారం ఉంటుంది కదా పొడి, అది వేసేసుకొని ఇది బాల్ చేసి మధ్యలో పెట్టుకొని తింటారనమాట. చాలా బాగుంటుంది టీ టైంలో. అందుకు మార్నింగ్ టైంలో కొత్తిమీరని యాడ్ చేసేసి పక్కన తీసుకోవాలి. ఇప్పుడు మనము పావులోకి వెల్లుల్లి కారం చేసుకోవాలన్నమాట. అందుకోసం నేను 1.5 స్పూను ఆయిల్ వేసేసి వెల్లుల్లి పొట్టు తీసేసి రెబ్బలను ఇలా వేసాను. అలాగే కొన్ని పల్లీలను రోస్ట్ చేసి పెట్టాను ఆల్మోస్ట్. కొద్దిగా నువ్వులు, ఈ మూడింటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. జీలకర్రను కూడా కొద్దిగా 1 స్పూను యాడ్ చేసుకొని వీటిని కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. కొద్దిగా ఆయిలే సరిపోతుందండి, లేదంటే అది మెత్తగా అయిపోతుంది అనమాట మిక్సీ పట్టేటప్పుడు మనము. సో ఇలా వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ పౌడర్ వేయడం వల్లనే వడాపావ్ అనేది టేస్ట్ వస్తుంది అనమాట. ఈ వడాపావులో ఒక్క రకం కాదండి, చాలా రకాలు ఉన్నాయి. వెరైటీస్, మసాలా వడాపావ్ అని ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో మనమైతే మహారాష్ట్రియన్ స్పెషల్ బేసిక్ వడాపావ్ అనమాట ఇది. కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాము. ఇలా వీటన్నింటినీ బాగా ఒక్కసారి ఇలా కలిపేసుకున్నామంటే ఫ్రై అయిపోతుంది అనమాట. ఈ పల్లీలు, నువ్వులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇవి ఇలా దూరగా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనము కారం పొడిని, సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయింది కదా బాగా, ఇందులోకి వాటన్నింటిని వేసేసుకొని కొబ్బరి పొడిని కూడా వేసేసి మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. అది చిన్న క్లిప్ మిస్ అయిపోయిందండి, సారీ. కొబ్బరి పొడి, ఉప్పు, కారం వేసేసి ఇలా కొంచెం ఫ్రై అయిపోయే వరకు ఉంచేసుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా, పొడిని.
ఈ పొడి అంతా ఇప్పుడు మనకు చల్లారిపోతుంది. ముందుగా మనం చేసి పెట్టుకున్న చాలా బాగుంటుందండి ఆలుగడ్డ కర్రీ ఉంది కదండి, చేసి చూడండి. ఇప్పుడు దీన్ని మనం నీట్గా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనము వడ చేసుకోవాలి కదా, సో మనకి క్వాంటిటీ కావాలనుకుంటే ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఇలా అన్నీ చల్లారిపోయిన తర్వాత బాల్స్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. చేసుకునేటప్పుడు ఈజీగా చేసుకోగలుగుతాం అన్నమాట ఆయిల్లో. సో నేనైతే ఇలా పక్కన చేసి పెట్టుకున్నాను. తర్వాత మనం ఇక్కడ పొడి చేసి పెట్టాం కదా వెల్లుల్లి కారం, ఇది మిక్సీలో వేసేసుకొని పొడిలాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా, చూడండి ఇది ఇలా వచ్చిందనమాట. ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. చాలా బాగుంటుందండి, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక కడాయి తీసుకొని అందులో మనకు డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ను యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత మనం చేసుకున్న బాల్ ఉంది కదండి, అది ఇలా శనగపిండి మిశ్రమంలో ముంచి ఒక్కసారిగా అలా చిన్నగా వదలాలి. ఇలా మనం చేసి పెట్టుకున్న వాటన్నింటిని వడలను బాగా ఫ్రై చేసుకోవడమే. ఒకసారి వేసిన తర్వాత ఒక 2 minutes కదపొద్దండి, ఎందుకంటే అంటుకుంటుంది. సో ఆయిల్ను మనం పైకి అలా అన్నామంటే పైది కూడా కొంచెం అది క్రిస్పీగా అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇలా తిప్పేసుకోవాలి. చిన్నగా ఒకసారి చేస్తే రెండోసారి అలవాటు అయిపోతుందండి, కానీ చాలా బాగుంటుంది. ఆలు బోండా అని తింటాం కదండి, సేమ్ ఇవే పావులో పెట్టుకోకుండా ఇలా తినేసామంటే అవే ఆలు బోండా అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఇలా మనము వేసుకున్న వడలను బాగా ఫ్రై చేసుకోవాలి. 2 sides గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, మరి క్రిస్పీగా అవసరం లేదు. సో ఇలా ఫ్రై చేసుకొని అన్నింటినీ ఓ ప్లేట్లో తీసేసుకోవడమే. చాలా బాగుంటుందండి, తప్పకుండా చూడండి. అలాగే మా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, DIYs ఉన్నాయి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా. ఇలా మనం చేసుకున్న వాటిని పక్కకు తీసుకోవాలి. ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, అన్నీ గోల్డెన్ కలర్లోనే ఉన్నాయి చూడండి. ఒకటి ఆ కలర్ ఒకటి ఈ కలర్ ఏవీ లేవు. సో అన్నీ ఒకేసారి వేసుకుంటాం కాబట్టి సేమ్ అవే కలర్లోనే ఉంటాయన్నమాట. టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది. పైన బాగా క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ అదిరిపోతుందండి. వడాపావ్ అంటే తినని వాళ్ళు కూడా తింటారు చేసుకొని. టిఫిన్కైనా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్స్కైనా బాగుంటుంది. మనం చేసుకున్న పొడి ఉంది కదండి, వెల్లుల్లి పొడి, అదనమాట ఇది కూడా ఒక చిన్న బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటారు. ఎక్కువగా క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకొని తినొచ్చు. పచ్చిమిర్చిని కూడా మనం సమోసాలో తింటాం కదండి, అలా అది కూడా చేసుకోవచ్చు. నేనైతే చేయలేదు. చూడండి, కట్ చేశాను. పైన క్రిస్పీగా ఉంది, లోపల సాఫ్ట్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. పిల్లలు కూడా చాలా బాగా తినగలుగుతారు అనమాట. చాలా బాగుంటుంది. నేను ఊరికే జస్ట్ కట్ చేసి నేను తింటున్నా. అలాగే చాలా టేస్టీగా ఉందండి. సూపర్ అంటే సూపర్ అనమాట. ఇప్పుడు మన దగ్గర పావులు ఉన్నాయి కదా, వీటిని ఇలా కట్ చేసుకొని బటర్లోనైనా ఒకవేళ దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. లేదనుకుంటే యాజ్ ఇట్ ఈజ్ అలానే పొడిని యాడ్ చేసుకొని, ఇలా పొడిని మనం చేసి పెట్టుకున్న పొడిని యాడ్ చేసుకొని పావు పెట్టేసి పావు మధ్యలో వడ పెట్టుకొని తింటారనమాట. మహారాష్ట్రన్ స్పెషల్ అండి ఇది వడాపావ్. నాకైతే చాలా ఇష్టం. ఒకసారి షిరిడి పండరీపురం వెళ్ళేటప్పుడు తిన్నా అనమాట. అప్పటి నుంచి రీసెర్చ్ చేసి ట్రై చేశాను. అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉంటా. ఎలా ఉందో మీరు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.